హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దివ్య. ఈరోజు మనం చేసుకోబోయే టుడే స్పెషల్ చికెన్ కాబట్టి అది 1 కేజీ చికెన్ తీసుకున్నాను. బాగా శుభ్రం చేసుకున్నాను. తర్వాత ఒక కళాయి పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత చిటపట అంటున్నాయి, వింటున్నారా సౌండ్? అవి ఆనియన్స్ బాగా వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వాయిస్ బాగలేదు ఫ్రెండ్స్, అందుకే స్లోగా చెప్తున్నాను. ఎక్కువ షార్ట్ వీడియోసే పెడుతున్నాను. కొత్త ఛానల్ కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. చూడండి, ఫ్రెష్గా చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు అందులో వేయాలి. ఒక 2-3 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే 1 కేజీ చికెన్ కాబట్టి ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వేస్తే సరిపోతుంది. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా ఏగిపోతుంది ఆయిల్లో. ఈరోజు మీరు ఏం చేశారు ఫ్రెండ్స్? మీ ఇంట్లో సండే స్పెషల్ కామెంట్లో కామెంట్ చేయండి. తర్వాత ఏగిన తర్వాత చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసుకుని చికెన్ని అందులో వేసుకోవాలి. చికెన్ అందులో వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలి. మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. చికెన్లో నుంచే వాటర్ చాలా వస్తుంది. ఆటోమేటిక్గా అవే వాటర్ అంతా వచ్చేస్తుంది. బాగా కలబెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటేనే ఏ కూరలేకైనా రుచి వచ్చేది. పసుపు, ఉప్పు అవి 2 మెయిన్ కూరకి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకున్న తర్వాత కలర్ చూడండి, అప్పుడే చేంజ్ అవుతూ ఉండదు. ఈ రెసిపీ అయితే నాకైతే మా పెళ్ళైన తర్వాత మా ఆయనే నేర్పించాడు. పెళ్ళి కాకముందు నేను వేరేలాగా చేస్తూ ఉండేదాన్ని. చూడండి, బాగా ఉడుకుతూ ఉంది చికెను. ఇందులో ఇప్పుడు ఇంట్లో నేను ఓన్గా చేసుకున్నాను. ఇది కారము, ఎండుమిరపకాయలు బాగా ఎండబెట్టి మిక్సీకి కొట్టుకున్నాను. చాలా స్పైసీగా ఉంటుంది కారము. ఎందుకంటే బయట ఎక్కువ మేము తీసుకోము కారము. ధనియాలు ఎండబెట్టుకొని ఎండలో అవే మిక్సీకి కొట్టుకుంటాను కొంచెంగా. కారం వేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అవుతూ ఉంది. మన ఇంట్లో చేసుకునేది కాబట్టి ఎక్కువ కలర్ఫుల్గా కలర్ రావడం లేదు. అదే బయట తీసుకున్న కారం అయితే తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది. కారం పొడి వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. అలా కలబెట్టుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది అయితే అయిపోయింది. గరం మసాలా వేసుకున్న తర్వాత చికెన్ మసాలా, అప్పుడే కలర్ కొంచెంగా చేంజ్ అవుతుంది చికెన్కి. ఈ చలికాలంలో వేడివేడిగా ఉంటేనే ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది. గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసుకున్న తర్వాత సన్నగా 2-3 టమోటాలు, 1 కేజీ చికెన్కి 2-3 టమోటాలు వేసుకుంటే సరిపోతాయి. అవి సన్నగా కోసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. టమోటాలు మగ్గిన తర్వాత కొంచెం కొబ్బరి పేస్టు చిన్నగా కొంచెం, ఎందుకంటే కొబ్బరి పేస్ట్ ఎక్కువ వేస్తే గ్యాస్ ట్రబుల్ వస్తుందని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని కొంచెంగా తీసుకున్నాను. మధ్యలో మా ఆయన వచ్చి ఉప్పు వేస్తున్నాడు, మర్చిపోయావా ఉప్పు ఏమన్నానని. అలా కొంచెం సేపు కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత ఉడికిస్తే బాగా స్పైసీ చికెన్ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుంది. ఈ చికెన్ లేక కాంబినేషన్గా నేను వైట్ రైస్ చేశాను. వైట్ రైస్ కొంచెం టమాటా రసము. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. నాకు జలుబు చేసినా కూడా ఆ స్మెల్ అయినా కూడా చాలా బాగా అనిపిస్తూ ఉండదు. టమాటా రసము, వైట్ రైస్. ఏదైనా తప్పులు ఉంటే సారీ ఫ్రెండ్స్, కొంచెం అప్డేట్